యు ఆర్ ద ఆర్కిటెక్ట్. అంటే మనకు ఇల్లు కట్టాలంటే ఎవరి దగ్గర పోతాము కదా, ఆయన మనకు ఒక ప్లానింగ్ ఇస్తాడు, అది బల్యాలో అప్రూవ్ అయినాక మనం ఇల్లు కట్టడం స్టార్ట్ చేస్తాం. ఇక్కడ సమస్య ఏంటంటే ప్రపంచంలో ఇల్లు కట్టాలంటే ఏముండాలి చెప్పండి? స్థలం ఉండాలి, తర్వాత పైసలు ఉంటుందా, ప్లాట్ వస్తుంది, ఓకే. ఇంకా ప్లానింగ్ ఉండాలి, ఓకే. ఇంకా ఐటమ్స్ ఉండాలి, బిల్డింగ్ చేయాలి. బిల్డింగ్ చేయడానికి ఏంటంటే బిల్డింగ్ మెటీరియల్, వాటర్, అన్నిటికన్నా ముఖ్యంగా మ్యాన్ పవర్ ఉండాలి. మ్యాన్ పవర్, ఓకే, అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ప్రపంచంలో నే కాదు, ఏ మార్కెటింగ్ కంపెనీలో అయినా ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఒక బిల్డింగ్, ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది కదా, ఎన్ని పిల్లర్స్ ఉంటాయి బిల్డింగ్ మొత్తాన్ని? లెక్క పెట్టచ్చా కదా? ఎన్ని ఇటుకలు వాడబడ్డారు చెప్పగలమా? మీకేం వాడచ్చు అంటే చాలా మంది మార్కెటింగ్ లో బ్రిక్స్ అన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, పిల్లర్స్ తక్కువ మంది ఉంటారు. ఏ కంపెనీలో అయితే పిల్లర్స్ ఎక్కువ అవుతారో అప్పుడు ఆ కంపెనీ అన్నది ఎంత ఎత్తుకైనా ఎదిగే అవకాశం ఉంటుంది. బ్రిక్ లా కాదు మిత్రులారా, పిల్లర్ లా ఉండాలి. పిల్లర్ లేకుండా బిల్డింగ్ మొత్తము కేవలం ఇటుకలతో కడితే ఏమవుతుంది? కూలిపోతుంది. శక్తి ఉండదు, దానికి శక్తి ఉండదు. కాబట్టి ఐ వాంట్ యూ టు బికమ్ బిల్డర్స్. అందుకేనంట యు ఆర్ ద ఆర్కిటెక్ట్. నీకు మించిన ఆర్కిటెక్ట్ ఎవరు లేరు. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే వెనక వరుసలో ఉండడానికి ఇష్టపడతారు. అంటే ఈ వరుసలో అంటలేదు, లైఫ్ లో నాకెందుకు లేదు రిస్క్ అనుకుందాం, రిస్క్ తీసుకోవాలి జీవితంలో. ఇంకొంతమంది దే ఎక్స్పెక్ట్ అదర్స్ టు కమ్ అండ్ మోటివేట్ ఆల్ ద టైం. నాకు ఎవరన్నా వచ్చి సాయం చేయాలి, అప్లికేషన్ నింపడానికి కూడా ఎవరో సాయం చేయాలి, ప్రతి పనికి ఎవరో సాయం చేయాలి. మిత్రులారా, ఒక జీవిత సత్యం మీకు చెప్తున్నా, మీతో పాటు కొంతమంది నడుస్తారేమో కానీ మీకోసం ఎవరు నడవరు. ఇది జీవితం. ఎందుకంటే అందరూ బిజీగా ఉన్నారు, ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి. మీతో పాటు నడుస్తారు. చచ్చిపోతే ఎంతవరకు వస్తారు? మనం మోసుకొని మొదలుగడ్డ వరకు వస్తారు, అవునా కదా? ఆడేసి కాల్చేసు పాచేసు అందరూ ఎన్నికలు వెళ్తారా లేదా? ఆడే కూర్చుంటారా? అన్నా లేవా, నువ్వు లేవా, నువ్వు లేచిన తిండే కూర్చుంటానే అన్నా లేవా, ఎప్పుడెప్పుడు అక్కడి నుంచి బయటపడాలని అంటారు, అవునా కదా? అది మంచి పాట ఉంది కదండి తెలుగులో, పాత సినిమాలు. ఎవరో వస్తారని ఏదో ఎదురు చూసి మోసపోకుమా, నిజము మరచి నిద్రపోకుమా, ఎవరొస్తారు ఎవరు. ఇంకో వాయిస్గా పాత సినిమాలో పాట పడుతుంది. ఎవరు రావాలి ఈ వీణలు సవరించాలి. ఎవరో రావాలంట వీణను సవరించాలి. ఎవరు వస్తారమ్మా, అందరి సొంత వీణలు ఉన్నాయి, అన్ని తుప్పుపట్టున్నాయి. ఎవరు తుప్పు తీసుకోవడానికి వండే టైం లేదు. మన తుప్పు ఎవరు వదిలిస్తారమ్మా, మన తుప్పు ఎవరు వదిలిస్తారప్పా, రారప్ప. డోంట్ ఎక్స్పెక్ట్. యు ఆర్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్. యూ ప్రూవ్ ఇట్. ఎలా ప్రూవ్ చేయాలి? ఇట్లా డూయింగ్ ద రైట్ థింగ్ అట్ ద రైట్ టైం ఫర్ ద రైట్. సరైన సమయంలో సరైన ఆశయం కోసము చేసి సరైన ఫలితాన్ని పొందడమే మనం చేయాల్సిన పని. జబ్ జబ్ జో జో కర్నా హై తబ్ తబ్ సో సో కర్నా హై. దాహం వేసినప్పుడు నీళ్లు తాగాలి. బిర్యానీ తీసుకొస్తే తింటామా? అనారోగ్యంగా ఉంటే అలసట వస్తుంది. ఎస్ సార్ నో. ఇఫ్ యూఆర్ నాట్ హెల్తీ అది టెంపరీ. డాక్టర్ విల్ టేక్ కేర్. డాక్టర్ గారు చూసుకుంటారు. రెండో కారణం ఏంటి? మహా డేంజరస్ కారణం. ఆసక్తి లేకపోతే అలసట వస్తుంది. ఆసక్తి, ఆ పని మీద మనకు ఆసక్తి లేకపోతే, నేను అంటాను మిత్రులారా, మీకు ఆసక్తి లేని పని చేయకండి అంటాను. తెచ్చుకోండి, ఇంకా రాదా చేయకండి, మానే. మీకు ఎందుకైతే ఆసక్తి ఉందో అదే. మన దేశం ఇవాళ ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉందంటే కారణం అదే. ఆ ఒక్క పాయింట్ జనాలు అర్థం చేసుకుంటారు. అమ్మ నాయన స్కూల్ పంపుతున్నారు పిల్లలు, కేవలం మా వాడు ఫస్ట్ ర్యాంక్ మార్కులు చూస్తారు. మార్కులు చూసి పార్టీలు ఇస్తా ఉన్నారు. ఎల్కేజీ పోరాడు ఫస్ట్ క్లాస్ వచ్చిందంటే ఆవిడ పార్టీ ఇస్తా ఉంది. ఇట్లా ఏం చెప్పాలంటే కర్మకర్మ. వాళ్ళకి ప్లే గ్రౌండ్ లేదు, ఆటపాటలు లేవు, వాళ్ళ శరీరం ఫిట్నెస్ లేదు. రేపు వాడు పెద్దదైన చిన్న రోగం వస్తే తట్టుకోలేడు, మల్ల పువ్వు లెక్క పెంచుతా ఉన్నట్లో టఫ్ గా తయారు చేయాలి. యూ షుడ్ బి ఎక్స్పోజ్డ్ టు ద టఫ్ లైఫ్.
పెంచాలి, ఆసక్తి పెంచాలి. పిల్లల్లో ఫారిన్ కంట్రీలో నేను చూశాను, వాళ్ళ పరీక్షలలో పాడుండదు, 10-12 ఏళ్ళు వచ్చింది, నో ఎగ్జామ్స్, దే జస్ట్ అబ్జర్వ్ పిల్లల్లో ఏం ఆసక్తి చూపిస్తుంది. వీరికి ఒక ఆర్ట్ మీద ఆసక్తి, వీరికేమో ఆటపాటల మీద ఆసక్తి. ఆ ఫీల్డ్ లో మిగతా చదువుతో పాటు దానికి ఎక్కువ విలువిచ్చి వాని అక్కడ అలా తీర్చిదిద్దుతారు వాని ఆసక్తిని బట్టి. మనం బలవంతంగా నువ్వు డాక్టర్ పుట్టుకదా, నేను డాక్టర్ పుట్టినా, పుట్టుకదా డాక్టర్ పుట్టినా, ఇంత కర్మ దేవుడా. పియర్స్ బలవంతంగా వద్దు. మన పని మీద మనకు ఫోకస్ తక్కువ ఉంటుంది. వీ షుడ్ ఆల్వేస్ ఫోకస్. ఫోకస్ అనేది ఎట్లుండాలి? ఒక్కసారి గురి పడింది అనేది తప్పదు. అర్జునుడి గురిలాగా ఉండాలి. అర్జునుడికి ఏం కనపడింది? గురువు కనపడలేదు, ఫ్రెండ్స్ కనపడలేదు, చెట్టు కనపడలేదు, చెట్టు కొమ్మలు కనపడలేదు, చెట్టు ఆకులు కనపడలేదు, పిట్ట కనపడలేదు, పిట్ట ఈక కనపడలేదు, పిట్ట కన్ను కాదు, కన్నులో ఉన్న గుడ్డు. దట్ ఈస్ కాల్డ్ ఫోకస్. ఈ నేషనల్ ప్లానెట్ అనేది ఎనిమల్ ప్లానెట్, అందులో వీడియోలు వస్తుంటాయి కదా, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్. ఒక మంద ఉంటుంది, మేకల మందో లేకపోతే గొర్రెల మందో లేకపోతే ఏదో మంద ఉంటుంది. ఒక పులి చూస్తుంది మంద వంక, మంద మీద పడుతుంది, ఇట్లా వెళ్ళి ఏం చేస్తుంది? ఫస్ట్ అది టార్గెట్ చేస్తుంది, దూరం నుంచి ఫస్ట్ చూసుకుంటుంది. ఇట్ ఎయిమ్స్, ఎవడు ఈజీగా దొరుకుతాడా ఇందులో చూసుకుంటుంది. ఇంకా చూసుకొని నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటి? గ్రూప్ నుంచి దాన్ని సపరేట్ చేస్తుంది, గ్రూప్ నుంచి సెపరేట్ చేస్తుంది. సపరేట్ చేసి ఇంకా దాని వంక పడుతుంది. ఇంకా ఎటు కూడా చూడదు, ఎటు కూడా చూడదు, అన్లెస్ ఇట్ హిట్స్ ఇట్. మనకేంటంటే ఒక పని చేస్తుంటే ఇంకో పని, ఇంకో పని చేస్తుంటే ఇంకో పని, దృష్టి పక్కకి వెళ్ళిపోతానే ఉంటుంది. యు ఆర్ సపోజ్ టు బీ ఆల్వేస్ ఎనర్జెటిక్. మనిషి కంటే గుండె ఆగిపోయినప్పుడు కాలంగా చచ్చిపోయి ఆ ఎనర్జీ, ఆ ఉత్సాహము, ఉల్లాసం ఎప్పుడైతే చచ్చిపోతుందో అప్పుడేనంటే నిజమైన సాగు మనిషికి.